నెల్లూరు నారాయణ హాస్పిటల్లో మార్చి 4వ తేదీ వరకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని మెడికల్ ఆంకాలజిస్ట్ వైద్యులు ఎన్ శ్రీవిద్య, డాక్టర్ గురుసాయి రత్నప్రియ, డాక్టర్ బి మనోభిరామ్, డాక్టర్ ఆర్ ప్రభావతి, డాక్టర్ హరీష్ రావులపల్లిలు తెలిపారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. గత 25 సంవత్సరాలుగా నారాయణ హాస్పిటల్లో అనేక రకాల జబ్బులకు చికిత్సలు అందిస్తున్నారన్నారు. అయితే గత సంవత్సరం నుండి క్యాన్సర్ చికిత్సలను కూడా ప్రారంభించామని చెప్పారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఈ రోజు నుండి మార్చి 4వ తేదీ వరకు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామన్నారు. క్యాన్సర్ అవగాహన కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ఏజీఎం ఏసీ శేఖర్ రెడ్డి, సిబ్బంది, క్యాన్సర్ పేషెంట్లు తదితరులు పాల్గొన్నారు. నారాయణ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ని. ఈరోజు ఈ ప్రోగ్రాం దేని గురించి అంటే క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించడానికి చేసే పరీక్షల గురించి అవగాహన కార్యక్రమం. దీన్నే క్యాన్సర్ స్క్రీనింగ్ అంటారు. సో క్యాన్సర్ వ్యాధి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే సడన్గా బరువు తగ్గిపోవటము, ఆకలి మందగించటము, మలము మూత్రంలో రక్తం పడటము, లేదా ఎక్కువ రోజులు విరోచనం కాకుండా ఉండటము, ఎక్కువ రోజులు విరోచనాలు అవ్వటము, ఎక్కువ రోజులు దగ్గు రావటము, ఇలాంటి ప్రాథమిక లక్షణాలు ఉన్నప్పుడు మీరు గాన నారాయణ హాస్పిటల్ని సంప్రదిస్తే ఈ లక్షణాలు కానీ ఒక నెల కంటే ఎక్కువ ఉంటే కానీ మీరు హాస్పిటల్కి రావాలి. హాస్పిటల్కి వస్తే కానీ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. ఈ స్క్రీనింగ్ పరీక్షల్లో మామూలుగా బయట ఎక్కడైనా చేయించుకోవాలంటే వేలల్లో ఖర్చు అవుతుంది. ఇక్కడ మనకి ఫ్రీగా చేస్తున్నాము ఈ స్క్రీనింగ్ టెస్టులు. సో ఈ స్క్రీనింగ్ టెస్టులో మనకి వ్యాధిగానే నిర్ధారణ అయినాక మనకి దీనికి ట్రీట్ చేయడానికి కూడా మంచి నిష్ణాతులైన డాక్టర్స్ ఉన్నారు. మనకు సర్జికల్ ఆంకాలజీ, మెడికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ అన్ని విభాగాలు ఉన్నాయి. ఈ విభాగాలు నిష్ణాతులైన డాక్టర్స్ ఉన్నారు. సో ఈ పరీక్షల్లో ఏమైనా పాజిటివ్ వస్తే గాన మన హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ ఇస్తారు. మీరు డబ్బులు కట్టి చేయించుకోవాలి, చాలా తక్కువ మనకి ట్రీట్ చేయించుకోవచ్చు. ఇంకా చెప్పాలి, 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ప్రతి సంవత్సరము ఈ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకుంటే గాన వ్యాధిని త్వరగా గుర్తించవచ్చు. ఈ వ్యాధిని గుర్తిస్తే గాన త్వరగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే గాన త్వరగా మీరు నార్మల్ జీవితాన్ని గడపవచ్చు. కాబట్టి ఈ నారాయణ హాస్పిటల్లో ఉన్న ఈ సదుపాయాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు, నెల్లూరు చుట్టుపక్కల ఉన్న జిల్లా ప్రజలు ఉపయోగించుకొని అందరికీ చెప్తారని, మీ ద్వారా అందరికీ చెప్తారని తెలియజేస్తున్నాను. నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీవిద్య. నేను నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ద్వారా గత 25 ఏళ్ళుగా చాలా స్పెషాలిటీస్లో, సూపర్ స్పెషాలిటీస్లో ఇప్పటికే చాలామంది పేషెంట్స్ లబ్ధి పొందడం జరిగింది. కిందటి సంవత్సరం మార్చి నెలలో ఆంకాలజీ డిపార్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం పొడుగునా చాలామంది పేషెంట్స్కి క్యాన్సర్కి కావాల్సిన టెస్టులు, బాప్సీస్ కానీ, స్కాన్స్ కానీ, క్యాన్సర్ ట్రీట్మెంట్స్, కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, హార్మోనల్ థెరపీస్ కానీ, సర్జరీస్, రేడియేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ సంవత్సరం జనవరి నుంచి ఆరోగ్యశ్రీలో కూడా ఎంపానల్మెంట్ చేయడం జరిగింది. సో ఆరోగ్యశ్రీ ద్వారా కూడా ఈ క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూటిలైజ్ చేసుకునే ఛాన్సెస్ ఇప్పుడు అందరి పేషెంట్స్కి ఉంది. సో నెల్లూరు ప్రజలు, నెల్లూరు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, చుట్టుపక్కల డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఈ ఆరోగ్యశ్రీ యూటిలైజ్ చేసుకొని క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్స్ యూటిలైజ్ చేసుకుంటారని కోరుకున్నాను. ఇంకా ఈ ఫిబ్రవరి 4 సందర్భంగా క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఈ నెల లాంచ్ చేస్తున్నాము. ఈ నెల మొత్తం ఏంటంటే క్యాన్సర్కి సంబంధించిన ఏవైతే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి ఫ్రీగా చేసే ఛాన్స్ ఉంది. సో ఈ నెల మొత్తం క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ని యూటిలైజ్ చేసుకొని క్యాన్సర్ స్క్రీనింగ్ ఇంపార్టెన్స్ తెలుసుకొని ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయంటే డయాగ్నోస్ చేసుకునే ఛాన్స్ ఉందని తెలియజేస్తున్నాను. సో ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అనేది ఇప్పటికీ చాలామందికి ఐడియా ఉండదు. ఈ స్క్రీనింగ్ అంటే మనకి మామూలుగా హెల్త్ ఇష్యూస్ వచ్చాక టెస్ట్ చేయించుకోవడం అనేది డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాము. కానీ కొంతమందిలో స్క్రీనింగ్ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే క్యాన్సర్ కింద మారని గడ్డలు, ముందు స్టేజ్లో ఉన్న గడ్డలు డయాగ్నోస్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా చేయించుకోవడం వల్ల ఏంటంటే క్యాన్సర్ కింద మారని గడ్డలు కానీ, ఎర్లీ స్టేజ్ క్యాన్సర్స్ కానీ డయాగ్నోస్ చేసుకొని సింపుల్ ట్రీట్మెంట్స్తో నయం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో నేను రెగ్యులర్గా అడ్వైజ్ చేసే స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఏంటంటే, ఒకటి ప్యాప్స్మియర్, ఆడవాళ్ళలో గర్భసంచి ముఖద్వారానికి సంబంధించిన క్యాన్సర్ చాలా కామన్గా ఉంటుంది ఇండియాలో. సో ఈ ప్యాప్స్మియర్ అనేది 20 ఏళ్ళు దాటిన మ్యారీడ్ మహిళలు 3 ఏళ్ళకు ఒకసారి కానీ చేయించుకోగలిగితే ఈ క్యాన్సర్ కింద మారని గడ్డలు మనం చూసుకొని ముందుగా ఎక్కువ సర్జికల్ ట్రీట్మెంట్స్ లేకుండా సింపుల్ ట్రీట్మెంట్స్తో నయం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సింపుల్ ట్రీట్మెంట్స్ కీమోథెరపీ ద్వారా కానీ, రేడియేషన్కి కూడా ద్వారా కానీ అవసరం పడని సింపుల్ ట్రీట్మెంట్స్తో నయం చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట.
సో 20 years దాటిన మ్యారీడ్ విమెన్ ప్రతి 3 yearsకి ఒకసారి ప్యాప్స్మియర్ అనేది చేయించుకోవడం మంచిది. ఇంకొక స్క్రీనింగ్ టెస్ట్ మ్యామోగ్రఫీ, స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ 40 years దాటాక 2 yearsకి ఒకసారి చేయించుకుంటే మంచిది. 50 years దాటాక సంవత్సరంకి ఒకసారి స్క్రీనింగ్ మ్యామోగ్రఫీ టెస్ట్ చేయించుకోవడం వల్ల ఏంటంటే రొమ్ములో చిన్న చిన్న గడ్డలు, చేతికి అందనివి చాలా చిన్న గడ్డలు అంటే చాలా చిన్న సైజు సెంటీమీటర్లు ఉన్నవి డయాగ్నోస్ చేసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఇట్లాంటి చిన్న గడ్డలు ఒక్కొక్కసారి ఏంటంటే క్యాన్సర్ కింద మారని కానీ స్టేజ్ 1 క్యాన్సర్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఈ మనకి చేతికి తగలవు, ఆ స్టేజ్లోనే మనం చూసుకోగలిగితే చిన్న సర్జరీతోనే ఎక్కువ ట్రీట్మెంట్ లేకుండా పూర్తిగా నయం చేసుకునే ఛాన్స్ ఉంటుంది అండ్ పూర్తిగా క్యూర్ చేసుకోవచ్చు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. సో ఈ క్యాన్సర్ డే సందర్భంగా మనం అందరం ప్రతిజ్ఞ తీసుకోవాలి. క్యాన్సర్ ప్రివెన్షన్కి ఏం చేయాలి, హెల్దీ హ్యాబిట్స్, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది ఫాలో అవుతూ ఈ స్క్రీనింగ్ టెస్ట్లు మనం రెగ్యులర్గా చేయించుకోగలిగితే మనల్ని మనం కొంతవరకు క్యాన్సర్ నుంచి కాపాడుకోవచ్చు. అందరికీ నమస్కారం అండి. నేను మీ క్యాన్సర్ డాక్టర్ ప్రియా, నారాయణ హాస్పిటల్లో సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు ఫిబ్రవరి 4వ తారీఖు ప్రతి సంవత్సరం ఇది వరల్డ్ క్యాన్సర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటున్నాము. సో ఈ సంవత్సరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే యునైటెడ్ బై యూనిక్ అంటే ప్రతి క్యాన్సర్ వ్యాధి, ప్రతి క్యాన్సర్తో బాధపడుతున్న పేషెంట్ కూడా డిఫరెంట్. వాళ్ళకు వచ్చే క్యాన్సర్ లక్షణాలు డిఫరెంట్గా ఉంటాయి అండ్ స్టేజెస్ని బట్టి వాళ్ళకు ఉండే మిగతా కోమార్బిడిటీస్ అంటాం, వాటిని బట్టి వాళ్ళు ట్రీట్మెంట్ డిఫరెంట్గా చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళు ఎంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ ఇబ్బంది పడతారో అది కూడా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ప్రతి క్యాన్సర్ వ్యాధి, ప్రతి క్యాన్సర్ పేషెంట్ డిఫరెంట్. దీనికి ఎందుకు ఇలా చెప్తున్నా అంటే క్యాన్సర్ అనగానే చాలామంది బాధపడుతూ ఉంటారు, అపోహలతో గురవుతూ ఉంటారు. సో ఇటీవల కాలంలో మన భారతదేశంలో ఎక్కువ వినిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో క్యాన్సర్ ఒకటి. దీంట్లో మనకి వెస్ట్రన్ కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే ఇండియాలో 75% అడ్వాన్స్డ్ కేసెస్లో మనకి ఓపీడీస్కి వస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే చాలామంది ప్రజలకి అసలు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, దానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి, రాకుండా అయిన జాగ్రత్తలు తీసుకోగలుగుతామా, దానికైనా వ్యాక్సిన్స్ లేదంటే ముందస్తు పరీక్షలైనా ఉంటాయా, ఇటువంటి అవగాహన లేకపోవడం వలన లేదంటే భయం వలన చాలామంది హాస్పిటల్కి లేట్గా మన దగ్గరికి రావడం జరుగుతుంది. సో లేట్గా రావడం వలన క్యాన్సర్ అనేది బాగా అడ్వాన్స్ అయిపోవడం వల్ల కొంచెం క్యూర్ రేట్స్ అనేవి తక్కువగా ఉంటాయి. ఇలా కాకుండా అందరూ ఈ క్యాన్సర్ గురించి అవగాహన పొంది ముందుగానే వచ్చి లేదంటే ముందస్తు పరీక్షలు చేయించుకుంటే కనుక మనం వెరీ ఎర్లీగా డిటెక్ట్ చేయగలుగుతాము. సో ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్స్ అంటారు. కానీ అందరూ అనుకునేదంటే క్యాన్సర్ వస్తే లైఫ్ క్యాన్సిల్ అంటారు. కాదు, ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్స్. ఇది కొత్తగా మనం ఆలోచించాల్సిన విధం. ఎందుకంటే క్యాన్సర్ అంటే భయపడాల్సిన పని లేదు. క్యాన్సర్కి అత్యాధునికమైన చికిత్సలు మన నెల్లూరులో అందుబాటులో ఉన్నాయి. అందులోనూ మనకి జనవరి నుంచి కూడా ఆరోగ్యశ్రీ సేవలు క్యాన్సర్ విభాగంలో ఉన్నాయి. కాబట్టి అందరూ దీన్ని ఉపయోగించుకొని ఆర్థిక భారం గురించి భయపడకుండా చక్కగా ఏమైనా ఇట్లాంటి సమస్యలు వస్తే వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేదంటే ముందస్తు పరీక్షలు 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ కూడా ముందస్తు పరీక్షలు ఈ ఫిబ్రవరి 4వ తారీఖు నుంచి మార్చి 4వ తారీఖు వరకు మాకు ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఇది ఉచితంగా చేయడం జరుగుతుంది. ఇది అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే క్యాన్సర్ వ్యాక్సినేషన్స్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో ఇటువంటి మంచి విషయాలు అందరూ తెలుసుకోవాలి, అందరూ వీటి గురించి మాట్లాడుకోవాలి. దాని గురించి ఇట్లా సంవత్సరానికి ఒకసారి వరల్డ్ క్యాన్సర్ డేగా మనం సెలబ్రేట్ చేసుకొని మేమందరం దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మనోభిరామ్, సర్జికల్ ఆంకాలజీ కన్సల్టెంట్, నారాయణ హాస్పిటల్, నెల్లూరు. నేను గత 3 సంవత్సరాలుగా కూడా నెల్లూరు ప్రజలకి క్యాన్సర్ సేవలు అందిస్తూ ఉన్నాను. క్యాన్సర్ వరకు ఆపరేషన్ వరకు చూసుకుంటే కనుక క్యాన్సర్ పేషెంట్స్కి ఆపరేషన్స్ చేసి కంప్లీట్గా తీసేయగలిగితే వాళ్ళకి క్యూర్ రేట్ అంటే మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్స్ అనేది బాగా తగ్గుతుంది. అర్లీ స్టేజ్లో అంటే స్టేజ్ 1, స్టేజ్ 2లో కనుక్కుంటే కనుక ఈ క్యాన్సర్కి సంబంధించిన ఆపరేషన్ అనేది చాలా సులువుగా ఉంటుంది. పేషెంట్స్కి కూడా ఎక్కువ నొప్పి కానీ ఎక్కువ భారం కానీ లేకుండా తొందరగా రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. క్యాన్సర్ సంబంధించిన ఆపరేషన్స్ వరకు మన నారాయణ హాస్పిటల్లో ఎక్కువ నెప్పది లేకుండా చూసుకునే విధానాలు కూడా మా దగ్గర ఉన్నాయి. నారాయణ హాస్పిటల్లో ఉండే క్యాన్సర్ సేవల్లో మనం ఆపరేషన్ అయిన తర్వాత కూడా
వాళ్ళని రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంచి వాళ్ళకి కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ ఎటువంటి అవసరం ఉన్నా కూడా అది కంప్లీట్గా ఆరోగ్యశ్రీలో ఫ్రీగా చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆరోగ్యశ్రీ అనేది మనకి గత 1 నెల నుంచి మన దగ్గర ఉండడం వలన అన్ని క్యాన్సర్ సేవలు కూడా ఫ్రీగా చేసే ఛాన్స్ అయితే మనకు ఉంటుంది. ఆ నారాయణ హాస్పిటల్లో అడ్వాన్స్డ్ సర్జరీ టెక్నిక్స్ లైక్ లాప్రోస్కోపిక్ టెక్నిక్ కానివ్వండి, హైపెక్ టెక్నిక్ కానివ్వండి, సెంటినల్ లింఫ్ నోడ్ బయాప్సీ టెక్నిక్ కానివ్వండి, అన్నీ కూడా మన దగ్గర లభ్యంగా ఉన్నాయి. ఎటువంటి క్యాన్సర్కైనా కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్ని ఆపరేషన్స్ కూడా ఇక్కడ నారాయణ హాస్పిటల్లో జరుగుతుంది. నేను డాక్టర్ హరీష్ బాబు, అడిషనల్ మెడికల్ సూపరింటెండెంట్ నారాయణ హాస్పిటల్ నుంచి. ఈరోజు మనం వరల్డ్ క్యాన్సర్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో క్యాన్సర్ గురించి ఒక అవగాహన తీసుకుని రావడం. సో దాని ద్వారా ఎవరైతే ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారో వాళ్ళు ముందుగానే దాన్ని గుర్తించి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడానికి వాళ్ళకి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, ఆ విధంగా ఒక అవగాహన కార్యక్రమం ఇది ప్రతి సంవత్సరం జరుపుకుంటాము. సో మీరు చూసినట్లయితే ఎందుకు మనం ఈ క్యాన్సర్ డే దీని ఎందుకు ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో క్యాన్సర్ అనేది చాలా వేగంగా వచ్చేటువంటి ఆల్రెడీ ఉన్న డిసీజెస్తో ఎక్కువ క్యాన్సర్ కూడా ఒకటి. ఎట్లా అంటే ఇప్పుడు ప్రపంచంలో ఇండియా మన దేశంలో చూసుకుంటే ఆల్మోస్ట్ 3rd ప్లేస్లో ఉన్నాం క్యాన్సర్ పేషెంట్స్ బాధితులు. సో దాని ఇంపార్టెన్స్ మీకు అర్థం చేసుకోవచ్చు. అంటే ఆల్మోస్ట్ 1 in 9 పేషెంట్స్, ప్రతి 9 మందిలో ఒకళ్ళు క్యాన్సర్ బారిన పడటం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ 1.5 మిలియన్ పేషెంట్స్ యాడ్ అవుతూ ఉన్నారు మన ఇండియాలో క్యాన్సర్. సో దాని ఇంపార్టెన్స్ మీరు తెలుసుకోవచ్చు. ఇంత వేగంగా వ్యాప్తి, ఇంత వేగంగా క్యాన్సర్ రావడానికి రకరకాల కారణాలు ఉంటాయి. సో ఇంతకుముందు మీరు చూసుకున్నట్లయితే ఈ క్యాన్సర్ చికిత్స అనేది ఓన్లీ మెట్రో సిటీస్, పెద్ద సిటీస్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఎందుకంటే ఈ క్యాన్సర్కి సంబంధించినటువంటి పరికరాలు, ఆ ట్రీట్మెంట్కి వాడేవి చాలా కాస్ట్లీ, చాలా అధునాతమైన పద్ధతులు అవన్నీ మనకు అందుబాటులో లేవు. కానీ మన ఫౌండర్ చైర్మన్ నారాయణ గారు మన పేషెంట్స్, ఈ నెల్లూరు చుట్టుపక్కల ఉండేటువంటి పేషెంట్స్, ఈ కామన్గా వచ్చే ఈ క్యాన్సర్, ఇప్పుడు ఈ రోజుల్లో క్యాన్సర్ కూడా కామన్ అయిపోవడం వల్ల దీనికోసం అందరూ దూర ప్రదేశాలకి వెళ్ళకూడదు, మనమే దీన్ని అందుబాటులోకి తీసుకురావాలనే ఒక సదుద్దేశంతో ఎక్స్క్లూజివ్గా ఒక క్యాన్సర్ బ్లాక్ని మనం నిర్మించుకోవడం జరుగుతుంది. సో ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఒక క్యాన్సర్ బ్లాక్ ఒక 28 విభాగాలకి అనుగుణంగా, అంటే క్యాన్సర్ పేషెంట్స్ దీర్ఘకాలిక అంటే లేటర్ స్టేజ్లో వచ్చే పేషెంట్స్కి చాలా కాంప్లికేషన్స్ వస్తుంటాయి. సో క్యాన్సర్ ట్రీట్మెంట్ ఒకటే కాకుండా వాళ్ళకి రీహాబిలిటేషను, ఆ ట్రీట్మెంట్, ఆ కాంప్లికేషన్స్ ఏమైనా వస్తే వాళ్ళని ట్రీట్ చేయడానికి మనకి అన్ని విభాగాలు, అందరు స్పెషలిస్టులు అందుబాటులో ఉన్నారు. సో ఇట్లాంటి సదుపాయం మీకు ఎక్కడ దొరకదు. అందుకని మనం ఇంకొకటి ఏంటంటే మనం 3 విభాగాలు ఉంటాయి మేజర్గా క్యాన్సర్కి సంబంధించి. ఒకటి మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, రేడియేషన్ ఆంకాలజీ. సో ఈ 3 విభాగాలు కూడా ఒకే చోట మనం అందుబాటులోకి తీసుకుని వస్తున్నాము. ఆల్మోస్ట్ 1 year నుంచి మనం ఈ క్యాన్సర్ సేవలు స్టార్ట్ చేశాము. ఇప్పుడు రీసెంట్గా 1 month నుంచి మనం ఆరోగ్యశ్రీ కూడా మనకి అప్రూవల్ వచ్చింది. సో పేషెంట్స్ ఎవరైతే అఫోర్డబుల్ లేరో వాళ్ళని ఆరోగ్యశ్రీ ద్వారా కూడా చికిత్స అందించడం స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ సేవలు కూడా మీరు వినియోగించుకోవచ్చు. సో మనకి చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారు. 3 మెడికల్ ఆంకాలజిస్ట్ శ్రీవిద్య గారు కానీ, మన సర్జికల్ ఆంకాలజిస్ట్ మనోగ్రామ్ గారు కానీ, రేడియేషన్ ఆంకాలజిస్ట్ సాయి రత్నప్రియ కానీ, వాళ్ళు చాలా అనుభవజ్ఞులు. చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తున్నారు. సో వాళ్ళ అనుభవాన్ని మనం ఉపయోగించుకొని ఈ ఆరోగ్యశ్రీ సేవల ద్వారా కానీ చాలా తక్కువ ఖర్చుతోనే క్యాన్సర్ని మనం ట్రీట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఈ వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా మనం ప్రజల్లో ఒక అవగాహన కల్పించి, ఎవరైతే కొంచెం ముందుకు వచ్చి ఒక ప్యాకేజ్ తీసుకుని వచ్చాము అంటే క్యాన్సర్ స్క్రీనింగ్, అంటే చాలామందికి ఆ సిమ్టమ్స్ క్లియర్గా వచ్చేంతవరకు తెలియదు ఆ ప్రాబ్లం ఏముందనేది. సో ఆ సిమ్టమ్స్ రాకముందే మనం కొన్ని టెస్టులు చేసి వీళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది, అట్లాంటి పరిస్థితి ఏమైనా ఉందా అని మనం టెస్ట్ చేయడానికి వీలు పడుతుంది. సో ఆ టెస్టులు దగ్గర ఒక 5,000 to 6,000 రూపీస్ వర్త్ అయ్యే టెస్టులన్నీ మనం ఈ 1 month ఒక ప్యాకేజ్ లాగా వాళ్ళకి ఫ్రీగా అందించడం జరుగుతుంది. సో అందరూ దీన్ని సద్వినియోగపరచుకొని స్క్రీనింగ్ చేసుకొని, అంటే రాకముందే మనం తెలుసుకొని ఏమైనా వచ్చే అవకాశం ఉందా, ఏమైనా ఫస్ట్ స్టేజ్లో అట్లా ఏమైనా ఉందా, ఈ టెస్టుల ద్వారా కొన్ని తెలుస్తాయి. సో ఆ టెస్టులన్నీ చేసుకొని దాన్ని ఉపయోగించుకోవాలని మా మనవి. సో నారాయణ హాస్పిటల్ పేద ప్రజలకి ట్రీట్మెంట్ కోసం కానీ ఎంత ఖర్చు అయినా సరే, ఎంత అధునాతమైన పద్ధతులైన అందుబాటులో తీసుకురావడానికి ఎప్పుడు మేము ముందుంటాము. సో దయచేసి మీరందరూ ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ని ఉపయోగించుకొని అందరూ దీనివల్ల లాభం పొందాలని ఆశిస్తున్నాను.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.